మంచిదైంది, నువ్వే స్వయంగా చెప్పావు ఈ నేరం చేయటానికి స్వామీజీ నిన్ను రెచ్చగొట్టాడని. సరే, ఇప్పుడు నీ ఈ జైలు యాత్రలో నీతో పాటు స్వామీజీ కూడా ఉంటాడు. కెప్టెన్ గారు వినండి, దయచేసి అలా చేయకండి. కెప్టెన్ గారు నా మాట వినండి. స్వామీజీ లేవండి, మా వెంట స్టేషన్కి రావాలి. స్వామీజీ, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. స్వామీజీ లేవండి. ఆగు మూర్ఖుడా, ఈశ్వరుడి ప్రతినిధినైన నన్ను నువ్వెలా తాకగలవు? సరే, మాతో రండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్టేషన్కి వచ్చి చెప్పండి. ఒక విషయం నాకు సంతోషాన్నిచ్చింది. ఆ చిన్న జాతి వాళ్ళు వాళ్ళ స్థాయిని తెలుసుకుని మర్యాదగా బయట నిలబడ్డారు. ఇంకో విషయం మమ్మల్ని బాధించింది. నువ్వొక ప్రభుత్వ అధికారివై ఉండి కూడా ఆ అధర్ములు పాపాత్ములు చెప్పిన మాటలు విని మమ్మల్నే బంధించటానికి వచ్చావా? ఈ ఉపదేశాలు ఇంకా కట్టుకథలు మీ భక్తులకు చెప్పండి. మీ ఈ ఉపదేశాలు కట్టుకథలు చట్టం ముందు పనిచేయవు. కానిస్టేబుల్, ఈయన్ని బంధించు. ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ ముగ్గురు పోలీసులు కలిసి నన్ను నిజంగా తాళ్లతో బంధించి ఇక్కడి నుంచి తీసుకెళ్లగలరా? స్వామీజీ, నలుగురు మనుషులు ఒక మనిషి పాడిని తీసుకెళ్తారు. మేమొక ప్రాణమున్న మనిషిని తీసుకెళ్ళడానికి వచ్చాం. మీ మీద మాకొక ఆరోపణ వచ్చింది. మీరు ఒక వితంతు యువతి హత్యకు కుట్ర పన్నారని. ఈయన్ని తాడుతో బంధించండి. చూడు, మేము ఒంటరిగా లేము. ఈశ్వరుడు మాకు తోడున్నాడు. ఈశ్వరుడిని నమ్మి కొలిచేవాళ్ళు ఇంతమంది భక్తులు మాకు తోడున్నారు. మరి ఎంతమంది చేతులు బంధించగలవు నువ్వు? సోదరులారా, మనం మన స్వామిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళనివ్వద్దు. మా స్వామీజీని ఎవరు తీసుకెళ్లడానికి వీల్లేదు. స్వామిని బంధించి తీసుకెళ్తే మేము ఊరుకోం. మా స్వామి మీద ఎవరు చేయి వేయడానికి వీల్లేదు. ఆ గుంపులో ముందుండి అందరికీ ఒకడు నేతృత్వం వహిస్తున్నాడు చూడు. వీడైతే నీకు తెలుసుగా, మీ పోలీసు వాడే, మీతో పాటు పనిచేసేవాడే. ఇలాంటి ధార్మిక వ్యక్తులు, మమ్మల్ని భగవంతుడిలాగా నమ్మి ఆరాధించే భక్తులు ప్రతి చోట చాలా మంది ఉంటారు. అందుకని మాకు విరుద్ధంగా ఏమైనా చేశావనుకో, అప్పుడు వీళ్ళందరి దృష్టిలో నువ్వు దుర్మార్గుడివైపోతావు. ఇక వీళ్ళందరూ నాకు అండగా ఉండగా నీకు నిజంగా అంత ధైర్యం ఉందా చెప్పు? నన్ను తాళ్లతో కట్టి బంధించి తీసుకెళ్ళటానికి? ఇదే దౌర్భాగ్యం అంటే. ఎప్పుడైనా మీలాంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి ఎవరైనా ముందుకొచ్చారంటే అప్పుడు మీరు తయారు చేసిన మూఢభక్తులే వచ్చి వీళ్ళని అడ్డుకుంటారు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి, ప్రతిసారి. ఈరోజు అలా జరగదు. మీరు జైలుకు వెళ్తారు. ఎందుకంటే మీరు కుట్ర పన్నారు. లేదు, మేము స్వామీజీని తీసుకెళ్ళనివ్వం. అలాగా, ముందుకు రండి. వచ్చి చెప్పండి, మీలో ఎవరెవరు స్వామీజీని కాపాడాలనుకుంటున్నారో. ఆఫీసర్ గారు, భూమి తల్లకిందులైనా సరే మేము మా స్వామిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళనివ్వం. ఎందుకంటే స్వామిని బంధించడం మా ధర్మాన్ని, సంస్కృతిని బంధించినట్లు అవుతుంది. చట్టం చేసే పనికి అడ్డుపడ్డారంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను. తాడుతో కట్టేయండి ఇన్ని.
మీరు ఇలా చేయడం మంచిది కాదు. మీరు ఇలా చేయడం ఏం బాగాలేదు. స్వామిని ఇలా తాడుతో కట్టేయడం మంచిది కాదు. తాడుతో కట్టద్దు. మీరు తప్పు చేస్తున్నారు. ఆగండి. ఆగండి పోలీసు ద్వారా. మీరు గనక స్వామి గారిని బంధించి తీసుకెళ్తే మేమందరం ఇప్పుడే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. సార్, ఒకవేళ వీళ్ళందరూ కనుక ఆత్మహత్య చేసుకుంటే సమస్య చాలా పెద్దదైపోతుంది సార్. వీళ్ళందరికీ స్వామి గారి మీద ఎంత భక్తి ఉందంటే వీళ్ళు ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు. చూద్దాం, తీసుకుపదండి స్వామీజీని. చూడండి, మేము స్వామిని తీసుకెళ్ళలేము. మీరు మా స్వామిని మీరు తీసుకెళ్ళడానికి చాలా వీల్లేదు. తప్పు చేస్తున్నారు. మీరు ఎలా తీసుకెళ్తారు? స్వామిని. ఆగండి. ఆగండి పోలీస్ ఆయన. మేము ఊరికేమి చెప్పట్లేదు. ఇప్పుడు మేము నిజంగానే మమ్మల్ని మేము తగలబెట్టుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు తేల్చుకోండి. అప్పుడు మూఢభక్తి అనే ఈ మంటలు ఎక్కువసేపు మండుతూ ఉంటాయి. మీరెందుకు మీ ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు? ఏ భీమరావు, మోయ్. మా స్వామి మీ నేరస్తుడు కాదు. ఆయన నేరస్తుడు కాకపోతే నిర్దోషిగా తిరిగి బయటికి వస్తాడు. కానీ ఇలా ఆపటం తప్పు. మీరు చేసేది చట్టవిరుద్ధం. నరుమై, ఇది నాకు వీరి అనుచరులకు మధ్య ఉన్నటువంటి వ్యవహారం. వీళ్ల స్వామీజీ వీళ్ల కోసం జైలుకు కూడా వెళ్ళగలడు. అలాగే వీళ్ల స్వామి కోసం వీళ్ళని వీళ్ళు తగలబెట్టుకోగలరు. మాకు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఎంతో పవిత్రమైనది. పోలీస్ దొరా, ఇక్కడి నుంచి మీరు మా స్వామిని తీసుకొని ఒక్క అడుగు ముందుకేసినా సరే మేమందరం ఒకరి తర్వాత ఒకరం మమ్మల్ని మేము తగలబెట్టుకుంటాం. అప్పుడు మీరు చెప్పినట్లుగానే మా అందరి భక్తి మంటలు ఎక్కువ సమయం దాకా వెలుగుతూ ఉంటాయి. బాలా గురించి మనందరం బాధపడుతున్నాం. కానీ నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. నాకేం అర్థం కావట్లేదు వదినా. ఇప్పుడేం చేయాలో, ఎలా నచ్చ చెప్పాలో ఈ పిల్లాడికి. వాడు ఏదైతే ఊహించుకున్నాడో, వాడి మనసులో ఏదైతే భావం కలుగుతుందో అది సంభవం కాదని ఈ సమాజం ఈ విషయాన్ని ఎప్పటికీ అంగీకరించదో. అందుకే వదినా, ఇది ఎవరికి ఈ విషయం తెలియకముందే బాలా అర్థం చేసుకుంటే మంచిది. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే అప్పుడు వాళ్ళు మన బాలాని లేదు లేదు వదినా, లేదు, అలా ఏమీ జరగదు. అలా జరగదు. నా కొడుకు గురించి నాకు తెలుసు. నా బాల మీద నాకు నమ్మకం ఉంది. అలాంటి తప్పుడు పని వాడి చెయ్యడు వదినా. నాకు తెలుసు నా కొడుకు గురించి. ఓ పోలీస్ దొరా, सर्वज्ञ स्वामी की जय, सर्वज्ञ स्वामी की जय, सर्वज्ञ स्वामी की जय, सर्वज्ञ स्वामी की जय, सर्वज्ञ स्वामी की जय.
సర్వజ్ఞ స్వామికి సర్వజ్ఞ స్వామికి సర్వజ్ఞ స్వామికి ఆగండి పోలీసురా, ఎంతమందికి మంటలు ఆర్పుతారు? మేము ఒక్కొక్కరిగా వరుసగా కాల్చుకుంటాం. ఆలోచించుకో పోలీస్, నిజంగా ఇదే జరిగితే ఈ సామూహిక ఆత్మహత్యలకు పూర్తి బాధ్యుడవు నువ్వే అవుతావు. మత నేరస్తుల్ని ఈ సమాజం ఎప్పటికీ క్షమించనే క్షమించదు. నువ్వు ఇలా అనుకుంటున్నావా? ఈ భక్తులందరూ ఉత్తిత్తిగా బెదిరిస్తున్నారని? కానీ నీకిప్పుడు నమ్మకం కలిగే ఉంటుంది. అయినా కూడా వీళ్ల విశ్వాసంలో ఎంత తెగింపు ఉందో దాన్ని నువ్వు పరీక్షించి చూడాలనుకుంటే తీసుకెళ్ళు నన్ను ఇక్కడి నుంచి. మీ జైలుని మేము మా ఆశ్రమంగా మార్చుకుంటాం. కానీ వీళ్ళందరూ నీ పోలీస్ స్టేషన్ని శ్మశానంగా మార్చేస్తారు. అందుకని నేను చెప్పినట్టు చెయ్యి. ఎవడైతే తన కూతుర్ని చంపటానికి ప్రయత్నం చేశాడో వాణ్ణి బంధించి తీసుకెళ్ళు. అప్పుడు నీ కర్తవ్య పాలన జరుగుతుంది. ఇంకా మతద్రోహివి అనిపించుకోవు. सर्वज्ञ स्वामी की जय, 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 सर्वज्ञ स्वामी की जय. ఆఫీసర్ గారు, మీరు ఆయన్ని ఆపండి. ఈయన్ని ఆపటం అంటే అర్థం సామూహిక హత్యలు. దీనివల్ల ఈ సమస్య పరిష్కారం అవ్వదు, పైగా ఇంకా జటిలమవుతుంది. స్వామీజీకి ఏమీ నష్టం జరగదు, కానీ ఈ మూర్ఖపు జనాలు మతం పేరుతో వాళ్ళని వాళ్ళు చంపుకుంటారు. దానికి బాధ్యులం మనం అందరం అవుతాం. सर्वज्ञ स्वामी की जय, सर्वज्ञ स्वामी की जय. నువ్వు చాలా మంచి పని చేశావు. భగవంతుడు నీకు మంచి ఫలితం ఇస్తాడు. సిపాయిలు, తీసుకురండి అతన్ని. నా భర్తను వదిలేయండి కెప్టెన్ గారు, నా మాట వినండి. పద. చూసావా సుబేదార్, బలమైన చట్టం కూడా మతం పరిధిలోకి రాలేకపోయింది, ఇప్పుడు రాలేకపోయింది, ఇంకెప్పటికీ రాలేదు కూడా. తెలిసిందా? ఇక వెళ్ళి ఇక్కడి నుంచే. అసలు ఈ సమాజానిది మొట్టమొదటి సమస్య ఏంటంటే సమాజం చట్టాన్ని బట్టి నడవాల్సి ఉంటుంది, కానీ మతాన్ని బట్టి నడుస్తుంది. మతం చట్టం కంటే పైన ఉంది. ఏ భీమరావు, మతం చట్టం కన్నా పైనే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. తెలిసిందా? లేదు, అలా ఉండదు. ఒకనాటికి ఎలాంటి చట్టం వస్తుందంటే దాని కర్తవ్యం మతాన్ని కాపాడటం కాదు, మనుషుల్ని ఇంకా మానవత్వాన్ని కాపాడటం అవుతుంది. పీడితులు, బాధితులు మరియు వంచితులైన ప్రజలకి న్యాయాన్ని, అధికారాన్ని ఇప్పించేది అయి ఉంటుంది. భీంబాబు, ఖచ్చితంగా అలాంటి రోజు ఒకటి వస్తుంది. ఎందుకంటే బాలలు దేశానికి భవిష్యత్తు అవుతారు. నువ్విప్పుడు బాలుడు అయ్యుండి ఇలా ఆలోచిస్తున్నావంటే దేశ భవిష్యత్తు
ఒకనాటికి ఖచ్చితంగా మారుతుంది. మారి తీరుతుంది. వీడు మారుస్తాడంట దేశ భవిష్యత్తుని. పదబాబు. చూడండి, రాణి ఎలా ఉంది? మీకు హఠాత్తుగా ఆమె గురించి ఎందుకు దిగులు కలిగింది? పదబాబు. మేము బాధితురాలి వాంగ్మూలం తీసుకోవాలి. ఆమె ఇప్పటిదాకా స్పృహలోకి రాలేదండి. చెప్పలేము ఎంత సమయం పడుతుందో. ఆ అమ్మాయికి చాలా దారుణం జరిగిందయ్యా. సంతోష్, అమ్మా, ఈమెకు స్పృహ వచ్చింది. సంతోష్. వైద్యులు గారు, వైద్యులు గారు, తొందరగా చూడండి. జాగ్రత్త, వద్దు, పడుకునే ఉండు. ఈ సంతోష్ ఏమైపోయాడు? నిన్ను తుపాకీతో ఎవరు కాల్చారు? ఏడవకు, మాకి చెప్పు చాలు. నిన్ను తుపాకీతో కాల్చింది ఎవరు? మేము వాడికి శిక్ష వేయిస్తాము. నాన్న, మా నాన్నే. అతనితో పాటు ఇంకా ఎవరెవరున్నారు? గ్రామస్తులున్నారు. నేనిప్పుడే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. నువ్వు తొందరగా కోరుకో. మీరు చింతించాల్సిన పనేమీ లేదు. మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్లొచ్చు. సరే భీమాబాయ్, నేను ఏర్పాట్లు చేస్తాను. నేను స్పృహలో లేనప్పుడు అది మా అమ్మా నాన్న ఎవరైనా నన్ను చూడ్డానికి వచ్చారా? రాలేదు. మీ నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈరోజు ఆయన్ని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లారు. పోలీస్? జాగ్రత్త. పోలీసులు పట్టుకెళ్ళి మాత్రం ఏం చేస్తారు? ఇంతకు ముందు నన్ను ప్రేమగా చూసుకున్న మా నాన్నని వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేరు కదా. ఆయన ఎంతో మంచివాడు. ఒకప్పుడు ఆయన నా సంతోషం కోసం ఏమైనా చేసేవాడు. నాకు తీపి పులుపు నారింజ బిళ్ళలంటే చాలా చాలా ఇష్టం ఉండేది. నేను ఎప్పుడైనా ఏడిస్తే అది పగలైనా రాత్రైనా మా నాన్న అన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేవాడు. ఎప్పుడైనా అమ్మ వద్దంటే అప్పుడు ఆయన అనేవాడు, నేను నా బంగారు తల్లి ఏడుస్తుంటే అస్సలు చూడలేనని. కానీ ఈరోజు ఆయనే నన్ను స్వయంగా చంపబోయాడు. పైగా చూడడానికి కూడా రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి మంచి పని చేశారు. ఈరోజు నన్ను చంపబోయి వాళ్ళకి నాకు ఉన్న రుణం మొత్తం
ప్రేమ, అభిమానం అవన్నీ తీరిపోయాయి. లేదు, అలా అనుకోవద్దు. వాళ్ళకి మీ మీద ప్రేమ లేని మాట నిజం కాకపోవచ్చు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ప్రేమిస్తారు. కానీ సామాజిక ఒత్తిళ్ల కారణంగా వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సమాజంలో భాగమైపోతారు. ప్రేమ ఉన్నప్పటికీ తప్పు చేస్తూ ఉంటారు.